ఆల్టర్ కమాండ్. సో ఆల్టర్ కమాండ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న టేబుల్లో మనం ఉన్న డేటాని ఏమైనా మోడిఫై చేయాలంటే యూజ్ అవుతుంది ఆల్టర్ కమాండ్. ఆల్టర్ కమాండ్ సింటాక్స్ చూద్దాం. సో ఆల్టర్ కమాండ్ మెయిన్గా 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేసాము. కాలం యాడ్ చేయాలంటే, ఎంటర్ చేసిన కాలం డ్రాప్ చేయాలంటే, ఏదైనా ఒక కాలంని డ్రాప్ చేయాలంటే, అండ్ నెక్స్ట్ డేటా టైప్ని మోడిఫై చేయాలంటే, అంటే ఉన్న డేటా టైప్ని చేంజ్ చేయాలంటే. సో మెయిన్గా 3 మెన్షన్ చేసి ఇంకా చాలా ఉంటాయి. ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ని లైక్ యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా, సమ్ పర్ఫార్మెన్సెస్ చేయొచ్చు. మెయిన్గా 3 అనేది మెన్షన్ చేసాము. సో ఫస్ట్ టైప్ సింటాక్స్ చూద్దాము. ఆల్టర్ టేబుల్, ప్రతి దాంట్లో ఆల్టర్ టేబుల్ నేమ్ అనేది కామన్. ఆల్టర్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మనం కాలం యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి యాడ్ కాలం నేమ్ డేటా టైప్. నువ్వు ఏదైనా కొత్తగా యాడ్ చేయాలంటే కంపల్సరీ ఆ నేమ్ కరెస్పాండింగ్ డేటా టైప్. ఇక్కడ మనము డ్రాప్ చేయాలనుకున్నాం, డ్రాప్ కాలం నేమ్ అని చెప్పి సరిపోతుంది. సో లెట్స్ సీ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఆల్టర్ టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటే స్టూడెంట్ చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్. ఇప్పుడు మనం యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి కాలమ్ యాడ్ కాలం నేమ్ ఏమి యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ యాడ్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ ఏం యాడ్ చేయాలి, కాలం నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. యాడ్ కాలం నేమ్ కరస్పాండింగ్ డేటా టైప్. ఇది స్ట్రింగ్ కాబట్టి varchar. సో చూద్దాం క్వేరీ ఓకే, 0 rows are affected. ఇంకా ఎంటర్ చేయాలి కాబట్టి మనం డేటా. సో ఇప్పుడు మనం కాలం యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి యాడ్ చేసాం కాబట్టి సో నెక్స్ట్ అది స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ కాలం నేమ్. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా మనకి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఈమెయిల్. ఇప్పుడు మనం ఏం యాడ్ చేసాం, అడ్రస్ అనే కాలం యాడ్ చేసాం. సో స్ట్రక్చర్లోకి అడ్రస్ అనే కాలం యాడ్ అయింది. ప్రీవియస్గా మనం కొన్ని రికార్డ్స్ ఎంటర్ చేసాం కదా టేబుల్లోకి. సో ఇప్పుడు కొత్తగా మనం అడ్రస్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేసాం. ప్రీవియస్గా ఆ అడ్రస్ ప్లేస్లో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఆ ప్రీవియస్ కరస్పాండింగ్ అడ్రస్ ప్లేస్లో ఏమేమి వస్తాయో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ table name student, values, and the next one is 5, the name is Radha, email radha@gmail.com. so next one for example we will give Vijayawada. Single quote syntax error. Syntax error. Let's type again. ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ చేయాలని అడుగుతుంది. అలాంటప్పుడు ప్రీవియస్ మనం ఎంటర్ చేసిన కమాండ్లో సంథింగ్ ఎర్రర్ ఉంది, లైక్ ప్రీవియస్ మనం ఎంటర్ చేసిన క్వేరీలో ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఏం చేసాం, మనము కొటేషన్ ఓపెన్ చేయకుండా ఇక్కడ క్లోజ్ చేసాం. సో అది ఇక్కడ చేసి సెమికోలన్ పెడితే నెక్స్ట్ టైం ఎంటర్ చేయమని వస్తుంది. సో అలా ఎంటర్ చేస్తే క్వేరీ ఓకే. సో మనకి ఏం ఎంటర్ అయినా అసలు చూద్దాం. సరే అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్స్ వచ్చాయా ప్రీవియస్ ఎంటర్ చేసిన అడ్రస్ ప్లేస్లో, కరెస్పాండింగ్ అడ్రస్ ప్లేస్లో చూద్దాం. నల్ వచ్చింది అంటే మనము అడ్రస్ అనే కాలం ఈ 3 రికార్డ్స్ ఎంటర్ చేసాం కాబట్టి అడ్రస్ అనే కాలం యాడ్ అయింది. సో ప్రీవియస్ అడ్రస్ ప్లేస్లోకి ఏమొచ్చింది, నల్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ కాలం డ్రాప్ చేసి చూద్దాం. సింటాక్స్ ఏంటి, సేమ్. ఆల్టర్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం, మనం డ్రాప్ చేయాలనుకున్నాం. డ్రాప్ కాలం ద కాలం నేమ్. నో నీడ్ టు మెన్షన్ డేటా టైప్. అది ఎంటర్ చేసేటప్పుడే డేటా టైప్ ఇవ్వాలి, డిలీట్ చేసేటప్పుడు మనం డేటా టైప్ అవసరం లేదు. సో క్వేరీ ఓకే. లెట్స్ సీ ద స్ట్రక్చర్. డిస్క్రైబ్ స్టూడెంట్.
అడ్రస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉన్నదాన్ని మనం మోడిఫై చేయాలనుకున్నాం కదా ఆల్టర్ కమాండ్తో. సో మనం మోడిఫై చేసి చూద్దాం, అంటే యాడ్ చేసాం న్యూ కాలం డిలీట్ చేసాం, ఇప్పుడు ఉన్న కాలంతో మోడిఫై చేసి చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై. ఏ కాలంలో మోడిఫై చేయాలనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కాలం నేమ్ అనుకుందాం. నేమ్ ఇది దేనిగా మార్చాలనుకుంటున్నాం? అంటే డేటా టైప్ మార్చట్లా, ఆ డేటా టైప్ యొక్క సైజ్ కానీ ఆ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై ఎస్ నేమ్ ప్రీవియస్గా మనం ఏమి ఇచ్చాం? varchar ఇచ్చి సైజ్ ఎంత ఇచ్చాం? 20 అని ఇచ్చాం కదా, 20. సో ఇక్కడ 20 అని ఇచ్చాం. మనం స్టూడెంట్ అనే టేబుల్లో varchar సైజ్ 20 ఇచ్చాం. ఇక్కడ టైప్ దగ్గర మనకి ఏం మెన్షన్ అయింది? లైక్ ఈ స్ట్రక్చర్ మనకి ఏం షో చేస్తుంది? ఈ స్ట్రక్చర్లో ఎస్ నేమ్ డేటా టైప్, ఎస్ నేమ్ ఒక యాట్రిబ్యూట్, దాని డేటా టైప్ సైజ్ ఎంత ఉంది? 20 ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేసే నేమ్ సైజ్ పెద్దది అనుకుందాం. 20 అనే సైజు అలౌ చేయట్లా, 20 బిలో సైజ్ అలౌ చేయట్లా. సో నేమ్ అనేది పెద్దగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ అనేది పెద్ద నేమ్ అనుకుందాం. సో 20 క్యారెక్టర్స్ కానీ ఎక్సీడ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనము సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై ఆ కాలం నేమ్ విత్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ 30. సో వెరీ ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్లో ఏమైనా చేంజ్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ మోడిఫై అయింది, అంటే 30 క్యారెక్టర్స్ వరకు ఎలా ఉంది. ఈ నేమ్ అనేది 30 క్యారెక్టర్స్ వరకు ఎలా చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిక్రిమెంట్ చేసి చూద్దాం. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 8గా మోడిఫై చేస్తాను. ప్రీవియస్గా నేను నేమ్ ఇచ్చిన సైజ్ ఎంత ఉంది? 3 ఉంది, 2 లైక్ 3, 4, 5 అలా ఉంది. ఇప్పుడు నేను ప్రీవియస్గా ఉన్న డేటా 3 నుంచి అలౌ చేసింది కాబట్టి లైక్ 3 డేటా అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేను 3 ఎంటర్ చేసిన డేటా కన్నా తక్కువ నెంబర్ ఇస్తా. అంటే ప్రీవియస్ ఉన్న డేటా అంతా గ్రేటర్ దెన్ 3 ఉంది. సో 2 అనే నెంబరే అలౌ చేయాలి. ఇప్పుడు నేను మోడిఫై చేసినప్పుడు నెక్స్ట్ డేటా అంతా 2 నుంచే మోడిఫై లైక్ 2 వాల్యూసే అలౌ చేయాలి, 2 క్యారెక్టర్స్ అలౌ చేయాలి అన్నప్పుడు 2 అనేది ఇచ్చినప్పుడు అలౌ చేస్తుందా లేదని చూద్దాం. ఎర్రర్ అని ఇస్తుంది, ఎందుకంటే ప్రీవియస్గా మనం ఎంటర్ చేసిన డేటా అంతా గ్రేటర్ దెన్ 2 ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు ఏమంటుంది? ప్రీవియస్గా ఉన్న రికార్డ్స్ అన్నీ 2 కన్నా ఎక్కువ ఏమన్నా ఉంటే 2గా మోడిఫై ఉన్న డేటా ఎఫెక్ట్ అవ్వకుండా డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. మనం 2గా చేంజ్ చేసామంటే ప్రీవియస్గా ఉన్న డేటా అంతా లూజ్ అయిపోతుంది. డేటా ఎక్కడ యూజ్ అవ్వడానికి ట్రై చేయదు. సో డేటా అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ప్రీవియస్ ఉన్న డేటా సైజ్ క్యారెక్టర్స్ కన్నా గ్రేటర్ దెన్ సైజ్ ఇస్తేనే తీసుకుంటుంది. సో దట్ ఈస్ ద థర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్టర్. సో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి, మెయిన్గా 3 అనేది నేను చూస్ చేసి పెట్టాను. నెక్స్ట్ వన్ అప్డేట్ కమాండ్ యొక్క సింటాక్స్ చూద్దాం. అప్డేట్ కమాండ్ కూడా సిమిలర్ టు ఆల్టరే ఉంటుంది. ఇది టేబుల్ యొక్క రికార్డ్స్ని మోడిఫై చేయడానికి అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆల్టర్కి అప్డేట్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్టర్ అనేది డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ మీద మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్డేట్ అనే కమాండ్ మనం ఇన్సైడ్ ది పర్టికులర్ టేబుల్ మీద యూజ్ చేయడానికి చేస్తాం. సో అప్డేట్ యొక్క సింటాక్స్ ఏంటంటే అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం ఈక్వల్ టు కాలం నేమ్ వేర్ కండిషన్ రాయడానికి యూజ్ చేస్తాం. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ వేర్ ఐడి. లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. అప్డేట్ టేబుల్ నేమ్ ద సింటాక్స్ ఈజ్ సెట్. ఏ కాలం మీద మనం పర్ఫామ్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డ్రాప్ చేస్తాం అడ్రస్ అనే కాలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ మీద ట్రై చేద్దాం. ఈమెయిల్ ఇది ఎంటీగా ఉంది కదా. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం ఈమెయిల్ ఈక్వల్ టు ఏమనిద్దాం అంటే ఈమెయిల్ నేమ్ అక్కడ ఏ వాల్యూ ఉండాలి అనిద్దాం. ఏ వాల్యూ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ సీత నేమ్కి ఇక్కడ మనం ఈమెయిల్ అనేది నల్గా ఇచ్చాం. ఇప్పుడు ఈమెయిల్ వాల్యూ అనేది మనం ఫిల్ చేద్దాం. త్రూ ది అప్డేట్ కమాండ్ యూజ్ చేసి ఈ వాల్యూ ఈ నేమ్ ఉన్న పర్సన్కి ఈమెయిల్ అనేది అప్డేట్ చేద్దాం.
update table name set column name equal to ఇక్కడ కాలమ్ నేమ్కి వాల్యూ ఇవ్వాలి, నువ్వు ఏ వాల్యూ మాడిఫై చేయాలనుకుంటున్నావు. సో ఇన్సైడ్ ది కొటేషన్ స్ట్రింగ్ కాబట్టి sita@gmail.com. ఇక్కడ కండిషన్ వేర్ అనే కండిషన్ ఏంటంటే పర్టికులర్గా ఏ పర్సన్ దగ్గర నువ్వు అది చేయాలనుకుంటున్నావు. ఆర్ వేర్ ఐడి ఈక్వల్ టు ఇక్కడ మనం దేని బేస్ చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాం, ఐడి బేస్ చేసుకుని ఇద్దాం. ఐడి ఆర్ నేమ్ బేస్ చేసుకుని పెట్టవచ్చు. SID ఈక్వల్ టు 4. సో క్వెరీ ఓకే, 1 row affected. Let's see the output. Select star అంటే ఆల్ కాలమ్స్ని రిట్రీవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏమైనా చూడండి, సీత అన్న నేమ్ దగ్గర ప్రీవియస్ మనకి వాల్యూ లేదు, నల్ అని పెట్టాం మనం, ఏ వాల్యూ లేదు కాబట్టి నల్ వచ్చింది. సో ఇప్పుడు అప్డేట్ క్వెరీతో మనం సీత అనే పర్సన్కి ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసాం. సో ఇలా అప్డేట్ కమాండ్ యూజ్ చేసి ఎవరికైనా వాల్యూస్ మనం నల్ ఇస్తే ప్రీవియస్గా ఆర్ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మర్చిపోయినా కానీ ఉన్న వాల్యూని చేంజ్ చేయాలన్నా అప్డేట్ కమాండ్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. రిమైనింగ్ కమాండ్స్ విల్ బీ కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.